గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చిన్ను.09. తమ్ముళ్ళు ఆల్రెడీ చూసే ఉంటారు మీరు. అయితే వీడియో ఏంటనేది మీకు అర్థమైపోయే ఉంటుంది ఇప్పటికీ. అయితే షూటింగ్ కోసం మేము ఫస్ట్ లొకేషన్ వచ్చేసి నందిగుండంకి అయితే వచ్చేసామన్నమాట. సో ఎర్లీ మార్నింగ్ చాలా పీస్ఫుల్గా ఉండే, ఎక్కువ పబ్లిక్ లేరు కాబట్టి. సో ఇంకా ఇక్కడ స్టిల్స్ అయితే తీస్తున్నారు అనమాట. ఫోటోగ్రాఫర్ వచ్చేసి షూట్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇక్కడైతే బ్రదర్ మా చెల్లికి స్టిల్స్ అయితే చెప్తున్నాడు ఫొటోస్ తీయడానికి. వీడియోని ఎండ్ వరకు చూడండి, చాలా ఎంజాయ్ చేస్తారు. ఏం పెట్టాలా? ఎందుకు? అందరికి షేర్ చేస్తావా? చెప్పు. యూట్యూబ్ లో పెడితే అందరికి షేర్ చేస్తావా? చూడమని చెప్పు. నువ్వు చెప్తాను, షేర్ చేస్తా అంటే పెడతా. ఇప్పుడైతే లోపల ఫొటోస్ తీసుకోవడానికి అయితే లోపలికి వెళ్ళాము. సో అక్కడ నేను ఒక చిన్న క్లిప్ తీసుకున్నాను. సో మీకు గుడి మొత్తం చూపిస్తాను. చాలా గ్రీనరీగా, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో ఇక్కడ చాలా అంటే చాలా షూట్స్ జరుగుతాయి. సో మ్యారేజెస్కి కూడా మీరు ఇక్కడికి వచ్చి షూట్స్ అనేవి తీసుకోవచ్చు. ఇక్కడ మ్యారేజెస్ కానీ ఏదైనా చాలా షూట్స్ అయితే జరుగుతాయి. సో ఇక్కడ ఒక చిన్న వింత ఏంటంటే, వెళ్ళేటప్పుడు ఒక ఫ్లవర్ కనిపించింది నాకు. ఫ్లవర్ కనిపించగానే అది ఒక ఫోటో దిగాలి అన్నది ఒక ఫీల్ ఉంటుంది. సో అందుకే ఆ ఫ్లవర్ కనిపించగానే తీసేసుకొని ఒక చెవిలో పెట్టేసుకొని ఒక మంచి పిక్ అయితే తీసుకున్నా. చాలా మంచిగా అనిపించింది. ఎందుకు ఫ్లవర్ చూస్తే ఒక పాజిటివ్ వైబ్ వచ్చింది గైస్ నాకు. సో ఇదైతే టెంపుల్ బ్యాక్గ్రౌండ్ అన్నమాట. మొత్తం గ్రీనరీ, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో ఇప్పుడు వాళ్ళకు ఫోటోలు తీయడానికి మేము ఎన్ని కష్టాలు పడ్డాం అనేది ముందు మీరు చూస్తారు. వీడికి ఇచ్చాను చూడండి ఫోను. అది నేను చేసిన తప్పు. క్లిప్ తీరా తమ్ముడు అంటే ఫోన్ని 360 degrees తిప్పేసి ఏమీ తెలియని నంగనాచిలా కూర్చొని ఫోటోలు దిగుతున్నాడు. ఇక ఇక్కడైతే అయిపోయింది. ఇక వాడితో నవస్థలు పడి ఇంకా ఫోటోషూట్ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ షూటింగ్ ప్లేస్కి అయితే వెళ్తున్నాము. ఆ ప్లేస్ అయితే ఫుల్ క్రేజీ ఉంది. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇక రీచ్ అయిన తర్వాత ఓకే, మొత్తం గ్రీనరీ ఉంది, ఫొటోస్ మంచిగా వస్తాయి అనుకుంటే అదేదో స్వరంగంలోకి పోయిన ఫీలింగ్ వచ్చింది గైస్. అంటే అది చూడగానే మొత్తం అక్కడ వర్షం పడుతుంది కదా, ఎక్కడదక్కడ జారుతుంది. అది చూడండి ఎక్కడుంది, అన్ని బండలు ఒక చెట్లకి గుట్టలకి తీసుకొని వెళ్ళిండ్రు. అది నడవడం అంటే మాకు ఒక సవారీ చేసిన ఫీలింగ్. ఇంకా వీడికైతే అసలు మా తమ్ముడికి భయం లేదు. మేము భయపడుకుంటూ నడుస్తే వాడు జ్యూస్ తాగుకుంటూ నడుస్తున్నాడు. అంత డేంజర్ క్యాండిడేట్ వాడు. సో ఇక్కడ మా చెల్లి అయితే పాపం నడవనీకి బాగా ఇబ్బంది పడుతుంది. సో కాస్ట్యూమ్ పైన ఉంది, ఆ ప్లేస్లో నడవాలంటే చాలా ఇబ్బంది. సో మా చెల్లి అయితే మొత్తం నా హ్యాండే పట్టుకొని నడిచింది. సో అక్కడ సపోర్ట్ లేకపోతే నడవడం అనేది చాలా కష్టం. అక్కడ మా పిన్ని కూడా పాపం అన్ని మెటీరియల్స్ పట్టుకొని చాలా కష్టంతో దిగుతున్నాం గైస్. ఈ ప్లేస్ అయితే మీకు చూస్తేనే అర్థమైపోతుంది అది ఎంత డేంజర్ ఉంది ప్లేస్ అనేది. అమ్మా ఇంకా ఫైనల్లీ కిందికి వచ్చేసినాం. ఒక ఏదో గెలిచిన ఫీలింగ్ వచ్చేసింది గైస్ కిందికి రాగానే. ఇంకా నెక్స్ట్ కిందికి వచ్చి అక్కడ వ్యూ చూడగానే మైండ్ బ్లోయింగ్ అన్నమాట. ఎంత బాగుందంటే లిటరల్గా నాకు ఫుల్ నచ్చేసింది. సో మీకు వీడియోలో మొత్తం అక్కడ కూడా చూపిస్తా మొత్తం ఏముంటుంది అని చెప్పేసి. కానీ ఇప్పుడైతే అక్కడ నుండి ఇక్కడికి రావడం అంటే ఒక యుద్ధం చేసి గెలిచి వస్తే ఎంత హ్యాపీనెస్ ఉంటుందో అంత హ్యాపీనెస్ ఉంది గైస్. సో నెక్స్ట్ మా చెల్లి ఇక్కడ కాస్ట్యూమ్లో ఎంత బాగుందంటే సేమ్ లైక్ ప్రిన్సెస్లా ఉంది గైస్. కమెంట్ చేయండి. ఇది మా బాబాయ్ వస్తున్నాడు వెనకకెళ్ళి ఇప్పుడు. సో ఇదైతే మొత్తం చూడగానే మైండ్ బ్లోయింగ్. ఈ లొకేషన్ వచ్చేసి నిర్మల్లో ఉన్న వాళ్ళకి చాలా తెలుస్తుంది. సో ఘాట్స్ నుంచి కొంచెం ముందరికి వస్తే ఈ లొకేషన్ అనేది మనకు కనిపిస్తుంది. సో దీని ఎగ్జాక్ట్ ప్లేస్ అనేది నాకు తెలియదు, బట్ ఎవరైతే నిర్మల్లో ఉంటారో వాళ్ళకి తెలుస్తుంది ఘాట్స్ అనగానే. మా పిన్నేమో మొత్తం సామాన్ అంతా మోసుకెళ్తే మా బాబాయ్ చూడండి ఎంత మెల్లిగా ఒక 3 బాటిల్స్ పట్టుకొని వస్తున్నాడు. ఇంకా ఎలా చెప్తున్నాడు చూడండి. వాటర్ బాటిల్ మోయడం జరుగుతుంది. వాటర్ బాటిల్ ఒకటే ఉంది. వాటర్ బాటిల్ 3 వాటర్ బాటిల్స్. నేను మొన్న. సో ఇప్పుడైతే ఫుల్ లొకేషన్ చూపిస్తా, ఒక్కసారి చూడండి. వ్యూ పాయింట్ అయితే అదిరిపోయింది. చాలా బాగుంది. ఇప్పుడు ఇక్కడ ఫొటోస్ దించుతాము.
నీ షూట్ ఏమో కానీ మమ్మల్ని ఆగమేస్తున్నావు చైత్ర నువ్వు. అవును మరి మొత్తం ఎట్లుంటుంది మరి. నువ్వు మా అక్క కదా, నువ్వు మా అక్క కదా. భారీ డైలాగ్ వేసేసింది గైస్. అట్లుంటుంది మరి. చెల్లె కోసం భరించాలి అంతే. సో ఇప్పుడు వీడి షూట్ అన్నమాట. మేము మా చెల్లె కొంచెం ఫొటోస్ తీయలేకపోయినాం. సో తనకి కొంచెం సెట్ చేయడానికి మేము అక్కడ ఉండే, సో వీడియో తీయలేకపోయినా. సో లాస్ట్ ఇంకా వీడిదే అన్నమాట. సో కింద మీద వాడికి స్టిల్లు పెట్టించి అవి ఇవి చేసి వీడియో అయితే ఫైనల్లీ కంప్లీట్ చేసేసుకున్నాము. సో మా మీద మొత్తం వదిలేసి వీళ్ళిద్దరు మంచి ఆరామ్సే కూర్చున్నారు. సో ఇట్స్ ఓకే, ఫైనల్గా కింద మీద పడేసి షూట్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. షూట్ కంప్లీటెడ్, వీఆర్ గోయింగ్ బ్యాక్. 12 అవుతుంది గైస్, 7కి వస్తే ఎక్కువ 12 అవుతుంది. దిగడానికి ఎంత కష్టపడ్డామో ఎక్కడం కూడా అంతే కష్టపడ్డాం. మొత్తం ధూళ తీరిపోయింది. మార్నింగ్ 7:30కి వస్తే ఆఫ్టర్నూన్ 12-1 అయిపోయింది షూట్ కంప్లీట్ అయ్యేసరికి. చెప్పాలంటే ఈ షూట్ అనేది ఒక సాహస యాత్రలాగా. ఎందుకంటే నార్మల్ ప్లేసెస్ ఇట్స్ ఓకే అనిపిస్తుంది, బట్ ఇది మాత్రం ఒక సాహసం చేసినట్టే అనిపించింది. బట్ ఫైనల్లీ గెలిచాం గాయ్, సక్సెస్ఫుల్గా షూట్ కంప్లీట్ చేసేసుకున్నాము. ఇట్లా అరుపులు కూడా వినిపిస్తాయి గైస్ ఇదేలా. మాకు తప్ప ఇంకెవ్వరికి అనిపించాయి. చిక్కలు ఎక్కువస్తుంది. ఎక్కడ జాగ దొరుకుతాడ పట్టు. ఇలా కష్టం పడుతూ ఎక్కడం గైస్. ఎక్కేసినాం గైస్, మొత్తంకైతే ఎక్కేసినాం. కష్టం చూడండి, ఇదంతా ఎక్కిన అయిపోయింది. ఇంకా అసలు పిగ్గు లేదు, ఎనర్జీ మొత్తం అయిపోయింది. సో గైస్, దిస్ ఈస్ అ వీడియో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Chinnu.09. See you in the next video. Bye bye.